నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KR5 న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా 15,000 ఇస్తాము అని ఇచ్చిన హామీను అమలు చేయాలి అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ బంగారంతో పాటు డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడను జిల్లా చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది జిల్లా చేయాలి అని ఎందుకు అడగడం లేదని జువేర్ ప్రశ్నించారు. డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము. మీరు వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు తీసుకొచ్చిరా, 50 కోట్లు తీసుకొచ్చిరా కాన్సెన్స్ కి మేము అడుగుతున్నాం. అదే కాకుండా అక్కడ కాసుల ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గవర్నీలు కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారులు, బాన్సువాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నదంటే అప్పుడు గవర్నీలు అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్సువాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే రైల్వే మన ఎంపీ గారు ఉన్నారు, సురేష్ శెట్కర్ గారు ఉన్నారు, 8-9 నెలల తర్వాత మా బాన్సువాడ రావడం జరిగింది. అయ్యా మీరు ఎలక్షన్ లో మాట్లాడారు, ఏం మాట్లాడు? బాన్సువాడ నేను ఎంపీ గెలిస్తే నేను లైన్ తీసుకొస్తా, రైల్వే స్టేషన్ తీసుకొస్తా, బాన్సువాడ అన్ని చెప్తున్నాడు. ఎక్కడ పోయింది రైల్వే స్టేషన్? రైల్వే లైన్ ఎక్కడ పోయింది? మీరు అట్టి మాటలే అట్టి తిరుగుతారు కానీ ఒక్క పని చేయలేరు. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిగా చేసేది ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిగా మీరు ఎక్కడ సరే ఏది పల్లెలు గానీ గ్రామ పంచాయతీలు గానీ 1 కోటి రూపాయలు నిధులు వచ్చినట్లు చెప్పాలా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి